This conference will now be recorded. రైట్. ఫిఫ్త్ యూనిట్ లో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే యాప్లెట్స్. వాట్ ఇస్ ద కాన్సెప్ట్? Applets. యాప్లెట్స్. లిజన్ హియర్. యాప్లెట్స్ లోకి వెళ్ళడానికంటే ముందు వేరే ఒక లాంగ్వేజ్ గురించి కొంచెం చెప్పదలుచుకున్నాను. అదేంటంటే HTML. వాట్ ఇస్ ద లాంగ్వేజ్ నేమ్? HTML. HTML. లిజన్ హియర్. C ఎలా లాంగ్వేజో, C++ ఎలా లాంగ్వేజో, Java ఎలా లాంగ్వేజో, there is one language. That language name is HTML. HTML. Okay, no? Right. It is not the part of Java. Java వేరు, HTML వేరు. రెండు వేరు లాంగ్వేజ్. సో పొరపాటున కూడా ఎవరితో కూడా ఏ టైంలో కూడా ఏం చెప్పొద్దు. ఇక్కడ నేను జావాలో భాగం కింద మీకు HTML చెప్తున్నా కాబట్టి, జావాలో పార్ట్ కింద HTML చెప్తున్నా కాబట్టి HTML ఇస్ ద పార్ట్ ఆఫ్ జావా అని చెప్పొద్దు. రాంగ్ ఆన్సర్. ఓకేనా? HTML వేరు, జావా వేరు. మరి HTML ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, ఈ యాప్లెట్స్ కాన్సెప్ట్ యూస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే జావాకి HTML కి మధ్యలో కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఈసీ వాళ్ళకి లాస్ట్ డేటాబేస్ సాఫ్ట్వేర్ కి జావాకి కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేసామా? అలానే ఇక్కడ అన్నమాట, జావా నుంచి HTML కి ఇంటరాక్ట్ అవుతాం. కాబట్టి HTML గురించి ఫస్ట్ కొంచెం చెప్తున్నా. ఓకేనా? రైట్. చాలా చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అండి HTML. HTML కనుక రాకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సాఫ్ట్వేర్ జాబ్, సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా? రైట్. నేను చెప్పేది వినండి. HTML డెప్త్ గా ఏం చెప్పట్లేదు మీకు. HTML అంటే ఏంటి, అసలు HTML లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, అట్లా ఓవరాల్ గా మీకు ఐడియా ఇస్తుంది. ఓకే. ఫస్ట్ చిన్న చిన్న క్వశ్చన్స్. నాకు బుక్ ఆన్సర్స్ ఏం అవసరం లేదు. నాకు మీకు తెలిసిన దాని ప్రకారం చెప్పండి. ఇంటర్నెట్. సో ఇప్పుడు లాగిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నట్టే కదా? మై క్వశ్చన్ ఇస్, వాట్ ఈస్ ఇంటర్నెట్? ఇంటర్నెట్ కూర్చొని ఏం చేస్తారు మీరు? ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు, వాట్సాప్ ఓపెన్ చేస్తారు, జీమెయిల్ ఓపెన్ చేస్తారు, ట్విట్టర్ ఓపెన్ చేస్తారు, లేకపోతే JNTU వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. ఇవన్నీ ఏంటి? వెబ్సైట్స్. అవునా కదా? సో అంటే ఓవరాల్ గా చెప్పాలంటే ఇంటర్నెట్ లో మీరు ఏం చేస్తారంటే వెబ్సైట్స్ ఓపెన్ చేస్తారు. ఇంకో చిన్న విషయం, ఇంటర్నెట్ ని మనం ఇంకో పేరుతో కూడా పిలవచ్చు, తెలుసో లేదో, WWW అని కూడా పిలుస్తారండి. నేమ్ ఆఫ్ ఇంటర్నెట్ వరల్డ్ వైడ్ వెబ్ ఇంటర్నెట్ అంటే. రైట్. సో ఇంటర్నెట్ అంటే ఏంటంటే అండి, ఇంటర్నెట్. వెరీ గుడ్. ఇంటర్నెట్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్స్. కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్స్. అంటే ఎగ్జాంపుల్ ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, జీమెయిల్, గూగుల్, ప్రతి ఒక్కటి ఇంటర్నెట్ లో మీరు ఏదో ఓపెన్ చేసినా అది ఒక వెబ్సైట్. అందుకోసం ఇంటర్నెట్ ఏం చెప్పచ్చు? కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్స్. రైట్. ఇమీడియట్ గా బ్రెయిన్ లో క్వశ్చన్ మార్క్ ఏంటి? వాట్ ఈస్ వెబ్సైట్? సపోజ్ మీరు ఒక ఫేస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేశారు. రైట్. వెరీ గుడ్. కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. ఎందుకంటే ఇది చూడండి, మీరు వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే ఏది యూస్ చేస్తారు? బ్రౌజర్. చూడండి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది ఏంటి? ఒక బ్రౌజర్. గూగుల్ క్రోమో బ్రౌజర్. మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్. సాఫ్ట్వేర్ యూజ్ ఏంటి? యూజ్ టు ఓపెన్ వెబ్సైట్స్. సో ఫస్ట్ facebook.com అని కొట్టారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రౌజర్. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేశాను. facebook.com టైప్ చేశారు, ఎంటర్ కొట్టారు.
సో ఇప్పుడు నేను facebook.com అని రాశాను చూసారా అండి, దీన్ని ఏమని పిలుస్తాం, వెబ్సైట్ అడ్రస్ అని పిలుస్తాం. వెబ్సైట్. ఎస్ సార్. ఓకేనా, యూఆర్ఎల్ అని కూడా పిలవచ్చు. యూఆర్ఎల్ అడ్రస్ ఆఫ్ ది వెబ్సైట్. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఫేస్బుక్ హెల్ప్స్ ఇట్లా కనిపిస్తుంది కదా, దీన్ని ఏమని పిలుస్తాం అంటే వెబ్ పేజ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? వెబ్ పేజ్. ఇప్పుడు నేను యూజర్ నేమ్ ఇచ్చా, పాస్వర్డ్ ఇచ్చా, లాగిన్ అయ్యా, కొత్త వెబ్ పేజ్ ఓపెన్ అయింది. మళ్ళీ ఇంకా దీని మీద క్లిక్ చేసాయి, ఇంకో కొత్త వెబ్ పేజ్ ఓపెన్ అయింది. అంటే ఇప్పుడు వెబ్సైట్ అంటే ఏం చెప్పొచ్చు? Collection of వెబ్ పేజెస్. Collection of web pages. Next, immediate brain lo question mark ఏంటంటే what is web page. web page? Simple. Information. Web page అంటే ఏంటంటే రైట్, వెబ్ పేజ్ అంటే ఏంటంటే వెబ్ పేజ్ మీద ఏముంటదంటే ఇన్ఫర్మేషన్ ఉంటది. ఎవరి కోసం అంటే యూజర్ కోసం. ఓకేనా? సో web page Collection of information. Right. Page displays information. ఎవరి కోసం? towards user కోసం ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. ఓకేనా? ఎస్ సార్. ఒక నిమిషం చూడండి అమ్మా, అందరి కోసం జస్ట్ వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నా, చాలా సింపుల్ వేలో, ఓన్లీ 1 minute. ఫస్ట్ ఇంటర్నెట్ అంటే ఏంటంటే, అమ్మా డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి చూసుకోండి. ఇంటర్నెట్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్స్. కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్స్. బ్రెయిన్ లో ఇమీడియట్ క్వశ్చన్ మార్క్ ఏంటి? వెబ్సైట్ అంటే వెబ్సైట్. కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. వెబ్ పేజ్ ఇన్ఫర్మేషన్ టువర్డ్స్ యూజర్. అంటే మా వాళ్ళు అందరూ వినేటోళ్ళు కాదు. వెబ్ పేజ్ డిస్ప్లేస్ ఇన్ఫర్మేషన్ టువర్డ్స్ యూజర్ కోసం ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా? రైట్. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూడండి. చూడండమ్మా, ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. నా దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ లో కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్, ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ ఉంది. ఇప్పుడు బ్యాగ్ అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ బ్యాగ్? బ్యాగ్ లో ఏమున్నాయి? collection of books. రైట్, వెరీ గుడ్. కలెక్షన్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్. ఓకేనా? సో ఒక పర్టికులర్ టెక్స్ట్ బుక్ తీసుకున్నా, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ తీసుకున్నా. మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లో ఏముంటాయి? కలెక్షన్ ఆఫ్ Information regarding to the maths. నో బుక్ లో ఏముంటాయండి? పేజెస్ ఉంటాయి. ఎస్ సార్. కలెక్షన్ ఆఫ్ పేజెస్. ఓకేనా? రైట్. పేజ్ లోపల ఏముంటది? ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇది ఇంటర్నెట్, ఇది బ్యాగ్. ఇంటర్నెట్ ఈక్వల్ టు బ్యాగ్. ఓకేనా? బ్యాగ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్. ఇంటర్నెట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్స్. ఒక వెబ్సైట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. ఒక బుక్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ పేజెస్.
ఇక్కడ వెబ్సైట్ అంటే ఏంటి? Yes, sir. కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. బుక్ పేజ్ లో ఏముంటది? Information. ఎవరి కోసం? యూజర్ కోసం. యూజర్ కోసం. అలానే వెబ్ పేజ్ లో కూడా ఏముంటది? ఇన్ఫర్మేషన్ ఉంటది. ఎవరి కోసం? యూజర్ కోసం. User కోసం. రైట్. చూడండి, ఈ వెబ్ పేజెస్ 2 టైప్స్ అండి. దేర్ ఆర్ 2 types of web pages. There are 2 types of web pages. First one ఏంటంటే static web page. Second one ఏంటంటే dynamic web page. Dynamic web page చాలా సింపుల్. నేను చెప్పేది వింటే చాలు జాగ్రత్తగా. స్టాటిక్ వెబ్ పేజ్ అంటే ఏంటంటే నాన్ ఇంటరాక్టివ్ వెబ్ పేజ్. నాన్ ఇంటరాక్టివ్ వెబ్ పేజ్ is called static web page. సార్, నాన్ ఇంటరాక్టివ్ వెబ్ పేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు న్యూస్ పేపర్ ని ఫిజికల్ గా కాకుండా నెట్ లో కూడా చూడొచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు.net అని కొట్టారు మీరు, ఓకేనా? సో ఈనాడు న్యూస్ పేపర్ ఓపెన్ అయింది. అయితే ఆ న్యూస్ పేపర్ అతను ఎక్స్ అనే పొలిటీషియన్ కి, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారికి ఫ్యాన్, ఓకేనా? అతను న్యూస్ పేపర్ లో ఏం రాశాడు? చంద్రబాబు నాయుడు గొప్పవాడు, చంద్రబాబు నాయుడు దేవుడు అని చెప్పేసి రాశాడు. మీరేమో చంద్రబాబు నాయుడుకి యాంటీ. మీరు చంద్రబాబు నాయుడు మంచోడు అని రాసిండు, లేదు చెడ్డోడు అని చెప్పేసి మీరు ఎడిట్ చేయడం కుదిరిద్దా? జస్ట్ అక్కడ రాసున్న ఇన్ఫర్మేషన్ ని జస్ట్ రీడ్ చేయగలుగుతారా? ఓన్లీ రీడ్ చేయగలుగుతారు. అంటే అంటే ఇంటరాక్షన్ ఉందా మీకు? ఆ వెబ్ పేజ్ కి ఇంటరాక్షన్ లేదా? ఇంటరాక్షన్ లేదు. అంటే నాన్ ఇంటరాక్టివ్ వెబ్ పేజ్ ఇస్ కాల్డ్ స్టాటిక్ వెబ్ పేజ్. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్, JNTU వెబ్సైట్ ఓపెన్ చేశారు. అందులో JNTU హిస్టరీ ఉంది. అంటే JNTU యూనివర్సిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, JNTU యూనివర్సిటీ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఎవరు, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. మీకు ఏమనిపించింది? ఇదంతా రాంగ్, లేదు నేను చెప్పేదే రైట్ అని చెప్పేసి ఎడిట్ చేయడం కుదిరిద్దా? కుదరదుగా. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ వెబ్ పేజ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ జస్ట్ మీరు ఏం చేస్తారు? రీడ్ చేస్తారు. అలాంటి వెబ్ పేజెస్ ని ఇంటరాక్టివ్ వెబ్ పేజ్ అంటారు. అంటే ఇంకా క్లారిటీ చెప్పాలంటే, ఓవరాల్ the web page that displays fixed content information is called static web page. Okay na? Yes, sir. Next ఏంటి? డైనమిక్ వెబ్ పేజ్. డైనమిక్ వెబ్ పేజ్ అంటే ఆపోజిట్ అంటే ఇంటరాక్టివ్ వెబ్ పేజ్, నాన్ ఇంటరాక్టివ్ వెబ్ పేజ్. ఇంటరాక్టివ్ వెబ్ పేజ్ ఇస్ కాల్డ్ డైనమిక్ వెబ్ పేజ్. ఇంటరాక్టివ్ వెబ్ పేజ్ ఇస్ కాల్డ్ డైనమిక్ వెబ్ పేజ్. సార్, ఇంటరాక్టివ్ వెబ్ పేజ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫేస్బుక్ ఓపెన్ చేశారు. ఫేస్బుక్ ఓపెన్ చేసి ఇక్కడ మీ ఐడి, మీ పాస్వర్డ్ ఇచ్చారు. లాగిన్ బటన్ మీద క్లిక్ చేశారు, ఓకేనా? సో ఎవరి అకౌంట్ ఓపెన్ అయితే? మీ అకౌంట్ ఓపెన్ అయితే మహేష్ బాబు అకౌంట్ ఓపెన్ అవుతా? మీరే ఓపెన్ అయితే కదా. సపోజ్ మీ పక్కన వాళ్ళ యూజర్ ఐడి ఇచ్చారు, వాళ్ళ పాస్వర్డ్ ఇచ్చారు, లాగిన్ మీద క్లిక్ చేశారు. వాళ్ళ అకౌంట్ ఓపెన్ అవుతా? మళ్ళీ ఇంతకు ముందులానే మీ అకౌంట్ ఓపెన్ అవుతా? అంటే మీరు ఇచ్చే యూజర్ నేమ్, పాస్వర్డ్ ని బట్టి ఈ వెబ్ పేజ్ ఏమవుతుంది? చేంజ్ అవుతుందా? సేమ్ వెబ్ పేజ్ డిస్ప్లే అవుతుందా? అకౌంట్ చేంజ్ అవుతుంది కదా. అంటే మనకి ఆ పర్టికులర్ వెబ్ పేజ్ కి ఇంటరాక్షన్ ఉందా లేదా? ఉంది. దాన్ని డైనమిక్ వెబ్ పేజ్ అని పిలుస్తాం. అర్థమైందా అండి? సింపుల్ గా చెప్పాలంటే, ఓవరాల్ ద వెబ్ పేజ్ that displays varying content
varying content or changing content. Varying content based on the client request. అంతే కదా? అంటే క్లయింట్ అంటే ఎవరు? మనం ఇచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ ని బట్టేగా మారేది. Yes, sir. క్లయింట్ రిక్వెస్ట్ is called Dynamic web page. Dynamic web page. ఓకేనా? రైట్. సో అసలు విషయంలోకి వెళ్తున్నామండి. మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మిమ్మల్ని మెల్లగా HTML లో తీసుకెళ్తా. HTML లో నుంచి మీకు తెలియకుండానే ఏ కాన్సెప్ట్ లోకి కూడా వెళ్తారు? applets లోకి కూడా వెళ్తారు. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, జస్ట్ 2 minutes. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. ఇంటర్నెట్ కి ఇంకొక పేరేంటి? వరల్డ్ వైడ్ వెబ్. ఇంటర్నెట్ అంటే ఏంటి? collection of websites. రైట్. ఇమీడియట్ గా బ్రెయిన్ లో క్వశ్చన్ మార్క్ ఏంటి? వాట్ ఈస్ Websites. వెబ్సైట్ అంటే? collection of web pages. వెబ్ పేజెస్. ఇమీడియట్ గా బ్రెయిన్ లో క్వశ్చన్ మార్క్ ఏంటి? వాట్ ఈస్ Web page. Web pages. Web page is information to the user. ఈ వెబ్ పేజెస్ 2 types. ఒకటి స్టాటిక్ వెబ్ పేజ్, ఇంకోటి Static web page, dynamic web page. స్టాటిక్ వెబ్ పేజ్ అంటే నాన్ ఇంటరాక్టివ్ వెబ్ పేజ్ అన్నమాట. అంటే ఓన్లీ రీడబుల్. సింపుల్ చెప్పాలంటే రీడబుల్ అంటే అంతే. అంటే ఒక వెబ్ పేజ్ మీద ఫిక్స్డ్ కంటెంట్ మాత్రమే డిస్ప్లే అయ్యింది. దాన్ని మనం ఇంటరాక్షన్ ఉండదు అనమాట. అలాంటి వెబ్ పేజ్ ని స్టాటిక్ అని పిలుస్తాం. అలా కాకుండా ఇంటరాక్టివ్ వెబ్ పేజ్ ని పిలుస్తాం అంటే డైనమిక్ వెబ్ పేజ్ అని పిలుస్తాం. అంటే క్లయింట్ ఇచ్చే రిక్వెస్ట్ ని బట్టి అవుట్పుట్ అనేది ఏమవుతా ఉంటది? వ్యారీ అవుతా ఉంటది. ఓకేనా? సో దాన్ని డైనమిక్ వెబ్ పేజ్ అని పిలుస్తాం. ఓకేనా? అయితే నాకు చిన్న డౌట్. ఇప్పుడు నేను facebook.com ఓపెన్ చేశా కదా, ఇక్కడ ఫేస్బుక్ వెబ్ పేజ్ ఓపెన్ చేశా కదా, ఈ స్టాటిక్ వెబ్ పేజ్ డైనమిక్? చూడండి అమ్మా, ఇది స్టాటిక్ అండ్ డైనమిక్ బోత్. రీజన్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఈమెయిల్ ఆర్ ఫోన్ అని ఉందా? దాన్ని మార్చి మై ఐడి అని రాయడం కుదిరిద్దా? మీరు ఎడిట్ చేయడానికి అలానే ఇప్పుడు ఇక్కడ బాక్స్ ఉంది కదా, దీన్ని టెక్స్ట్ బాక్స్ అని పిలుస్తాం. ఈ బాక్స్ ని సైజ్ ని ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కానీ కుదిరిద్దా? కుదరదు. అలానే పాస్వర్డ్ తీసేసి సీక్రెట్ అని రాయడం కుదిరిద్దా? కుదరదు. అలానే ఈ బాక్స్ మాత్రం కుదరదు. ఈ లాగిన్ బటన్ మీద సైన్ ఇన్ అని రాయడం కుదరదు. అంటే ఇదంతా ఏంటి? ఫిక్స్డే కదా. సో అంటే ఇది ఏ వెబ్ పేజ్? బేసిక్ గా స్టాటిక్ వెబ్ పేజ్. కానీ ఇక్కడ మీరు మీ యూజర్ ఐడి మీ పాస్వర్డ్ ఇస్తే మీ అకౌంట్ ఓపెన్ అయింది. వేరే వాళ్ళ యూజర్ ఐడి వేరే వాళ్ళ పాస్వర్డ్ ఇస్తే వేరే వాళ్ళ అకౌంట్ కదా. రైట్. అంటే చూడండి, ఏ డైనమిక్ వెబ్ పేజ్ అయినా సరే బేసిక్ గా స్టాటిక్ వెబ్ పేజే. ఒకటి గుర్తుంచుకోండి, ఒక డైనమిక్ వెబ్ పేజ్ ని తయారు చేయాలంటే ఫస్ట్ స్టాటిక్ వెబ్ పేజ్ ని తయారు చేయాలి. ఆ తయారు చేసిన స్టాటిక్ వెబ్ పేజ్ కి డైనమిజాన్ని ప్రొవైడ్ చేయాలి. అప్పుడు అది ఏ వెబ్ పేజ్ కింద మారింది? డైనమిక్ వెబ్ పేజ్ కింద మారింది. అర్థమైందా? అంటే ఫస్ట్ అంటే సింపుల్. ఫస్ట్ ఏం చేశారు? ఈమెయిల్ ఆర్ ఫోన్, ఈ టెక్స్ట్ బాక్స్, ఈ పాస్వర్డ్ బాక్స్, ఈ లాగిన్ బటన్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత ఏం చేశారు? ఈ లాగిన్ బటన్ కి లాజిక్ రాశారు. అర్థమైందా? కాబట్టి ఈ లాగిన్ బటన్ మనం ఇచ్చే యూజర్ ఐడి పాస్వర్డ్ ని బట్టి అవుట్పుట్ ని చేంజ్ చేస్తూ ఉంటది. సో అంటే ఇక్కడ నీతి ఏ వెబ్ పేజ్ అయినా సరే బేసిక్ ఏది? స్టాటిక్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలి. చూడండి అమ్మా, చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలి అంటే ఏం డెవలప్ చేయాలి? స్టాటిక్ వెబ్ పేజ్ డెవలప్ చేయాలి అండ్ డైనమిక్ వెబ్ పేజ్ ని డెవలప్ చేయాలి. అంతేనా? సో ఇప్పుడు మీరు స్టాటిక్ వెబ్ పేజ్ ని డెవలప్ చేశారు, ఓకే ఫైన్. డైనమిక్ వెబ్ పేజ్ ని డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఏం డెవలప్ చేయాలి? స్టాటిక్ వెబ్ పేజ్ డైనమిక్ వెబ్ పేజ్ ని డెవలప్ చేయాలంటే ఫస్ట్ స్టాటిక్ వెబ్ పేజ్ ని డెవలప్ చేయాలి. వెబ్ పేజ్ ని డెవలప్ చేసి దాన్ని కన్వర్ట్ చేస్తాం. దేని కింద కన్వర్ట్ చేస్తాం?
డైనమిక్ డైనమిక్ Dynamic వెబ్ పేజ్ కింద page. వచ్చేస్తాం. అంటే ఇప్పుడు డైనమిక్ వెబ్ పేజ్ ఉండాలంటే ఫస్ట్ ఏది ఉండాలన్నట్టు? Static web page ఉండాలి. స్టాటిక్ ఉండాలి. స్టాటిక్ లేకుండా డైనమిక్ ఉంటుందా? ఉండదు. ఉండదు. No, రైట్. sir. స్టాటిక్ వెబ్ పేజ్ ని డెవలప్ చేయడానికి ఒక లాంగ్వేజ్ యూస్ చేస్తాం. ఆ లాంగ్వేజ్ పేరు ఏంటంటే HTML. HTML. ద లాంగ్వేజ్ నేమ్, వాట్ ఇస్ ద లాంగ్వేజ్ నేమ్? HTML. HTML. సో HTML language is used to develop స్టాటిక్ వెబ్ పేజెస్. static web pages. ఓకేనా? స్టాటిక్ వెబ్ పేజెస్. ఒక్కసారి మీరు అజ్యూమ్ చేయండి అమ్మా. మరి సార్, మరి ఆ HTML యూస్ చేసుకుని డెవలప్ చేసిన స్టాటిక్ వెబ్ పేజ్ ని డైనమిక్ వెబ్ పేజ్ కింద మార్చాలంటే ఏ లాంగ్వేజ్ యూస్ చేస్తాం అంటే జావా. Java. ఏ లాంగ్వేజ్ అంటే జావా. అంటే ఫర్ Java. ఎగ్జాంపుల్ యాక్చువల్ గా ఫేస్బుక్ జావా యూస్ చేసి డెవలప్ చేయలేదు, PHP యూస్ చేసుకొని డెవలప్ చేశారు. కానీ మీకు అర్థం కావడం కోసం నేను ఫేస్బుక్ జావా యూస్ చేసి డెవలప్ చేశారని అనుకోమంటున్నా. ఓకేనా? ఎక్కడ జావా వాడారో ఎక్కడ HTML వాడారో చెప్తున్నా. ఇప్పుడు ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్, ఫోన్ పాస్వర్డ్, ఈ టెక్స్ట్ బాక్సెస్ ఉన్నాయి కదా, వీటిని HTML యూస్ చేసుకొని డెవలప్ చేస్తారండి. బటన్, ఈ బటన్, లాగిన్ బటన్, ఇవన్నీ HTML యూస్ చేసుకొని డెవలప్ చేశారు. ఈ లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది కదా, ఆ ప్రోగ్రామ్ జావా ప్రోగ్రామ్ అనమాట. యాక్చువల్ గా చెప్పాలంటే ఫేస్బుక్ మాత్రం ఏంటి, PHP. అర్థమైందా? సో తీసుకోండి, జీమెయిల్ లో లాగిన్ బటన్ ఉంటది కదా, ఆ లాగిన్ బటన్ జావా యూస్ చేసుకొని వర్క్ అయింది. ఓకేనా? రైట్. సార్ మరి జావాలో ఏం యూస్ చేశారంటే అడ్వాన్స్డ్ జావా అండి. JSP, సర్లెట్స్, JDBC అని ఉంటది అనమాట. అడ్వాన్స్డ్ జావా వస్తే మీకు డైనమిక్ వెబ్ పేజ్ ని కూడా డెవలప్ చేయడం వస్తుంది. ఓకేనా? ఓకే సార్. క్లియర్ కదా? అడ్వాన్స్డ్ జావా రావాలి మీకు డైనమిక్ వెబ్ పేజ్ ని డెవలప్ చేయాలంటే. సో ఇక్కడ మనకి డైనమిక్ వెబ్ పేజెస్ గురించి మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఇక్కడ Static స్టాటిక్ web వెబ్ page. పేజ్. ఎందుకంటే మీకు నేను ఏ లాంగ్వేజ్ గురించి చెప్దాం అనుకుంటున్నా, HTML. HTML. రైట్. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదండి, ఇంటర్నెట్ అంటే ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటి మొత్తం. ఇంకో చిన్న విషయం చెప్పిన తర్వాత నేను అసలు కాన్సెప్ట్ లోకి ఎంటర్ అవుతా. బ్రౌజర్ ఏంటి కాన్సెప్ట్? Which is used to open websites. To open First, websites. చూడండి, అసలు ఫస్ట్ బ్రౌజర్ అంటే ఏంటి? బ్రౌజర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. బ్రౌజర్ అనేది ఏంటి? ఒక Software. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఓపెన్ వెబ్సైట్స్. బ్రౌజర్ సాఫ్ట్వేర్ ని దేనికోసం యూజ్ చేస్తాం? వెబ్సైట్స్ ఓపెన్ వెబ్సైట్స్ ఓపెన్ చేయడానికి. దిస్ మీన్స్ దట్ వెబ్ పేజెస్, మీరు వెబ్సైట్ ని ఓపెన్ చేస్తున్నారంటే మీనింగ్ వెబ్ పేజ్ ని ఓపెన్ చేస్తున్నట్టే కదా. This means that web pages are loaded on browser only. Web pages ఎక్కడ లోడ్ అవుతాయండి? ఓన్లీ బ్రౌజర్ లోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రౌజర్ సాఫ్ట్వేర్, ఒక బ్రౌజర్ సాఫ్ట్వేర్ లేదు, చాలా ఉన్నాయి. మీ ఇష్టం వచ్చిన బ్రౌజర్ యూస్ చేయొచ్చు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఇగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది సరే, ఈ అని. ఇప్పుడు నేను ఓపెన్ చేశాను, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. అలానే గూగుల్ క్రోమో, Mozilla Firefox, మొజిల్లా ఫైర్ ఫాక్స్, UC బ్రౌజర్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా. ఇవన్నీ ఏంటి? వీటన్నిటిని యూస్ చేస్తారా? మీ ఇష్టం వచ్చిన దాన్ని యూస్ చేసుకొని వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. ఇష్టం వచ్చిన బ్రౌజర్ యూస్ చేసుకొని వెబ్సైట్స్ ఓపెన్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? రైట్. ఇది చూడండి అమ్మా, నేను చెప్తున్నా వినండి, నేను చెప్పేది వినండి. ఫస్ట్ బ్రౌజర్ కి ఇంకా వేరే పేర్లు కూడా ఉన్నాయండి. బ్రౌజర్ ని యూజర్ ఏజెంట్ అని కూడా పిలుస్తారు. బ్రౌజర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యూజర్ ఏజెంట్ ఆర్ వెబ్ బ్రౌజర్ అని కూడా పిలుస్తారు. ఓకేనా? కానీ ఎక్కువ మంది పిలిచే పేరేంటి? బ్రౌజర్. నేను చెప్పేది వినండి. బ్రౌజర్ అనేది సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ వల్ల యూజ్ ఏంటంటే వెబ్సైట్స్ ని ఓపెన్ చేయాలి. వెబ్సైట్స్ ని ఓపెన్ చేయడం అంటే వెబ్ పేజెస్ ని ఓపెన్ చేయడం. బ్రౌజర్ సాఫ్ట్వేర్స్ కి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో కమాండ్ ప్రాంప్ట్ స్క్రీన్ మీద బ్రౌజర్ ని ఓపెన్ చేయగలుగుతారా?
సారీ వెబ్సైట్ ఓపెన్ చేయగలుగుతారా? నో. కమాండ్ ప్రాంప్ట్ స్క్రీన్ దేనికోసం? సిస్టమ్ అది వేరే పర్పస్, Output బ్రౌజర్ వేరే పర్పస్. ఇప్పుడు HTML లోకి ఎంటర్ అవుతున్నాం. HTML. సో HTML అంటే అబ్రివేషన్ ఏంటంటే Hypertext Markup Language. మార్కప్ లాంగ్వేజ్. Hypertext Markup Language. So listen here, HTML is a markup language. HTML is a markup language. చూడండి అమ్మా, జావా ఏంటి? Programming language. Object oriented ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Object oriented programming language. Object oriented programming language. Programming language. See, procedure Procedure oriented. procedure oriented programming language. Structure oriented programming language. అలానే Structure oriented. HTML ఏంటి? markup language. Markup language. నాట్ మేకప్ లాంగ్వేజ్ అండి, మార్కప్ లాంగ్వేజ్. HTML is a మార్కప్ లాంగ్వేజ్. లిజన్ హియర్, స్టార్టింగ్ నుంచి నేను మీతో ఏం చెప్తున్నా అంటే, ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు కానీ ఏదైనా ఒక థింగ్ నేర్చుకునేటప్పుడు కానీ ఫస్ట్ దాన్ని తయారు చేసింది ఎవరో తెలుసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు తయారు చేశారు కాబట్టి కదా మనం నేర్చుకుంటుంది. Yes, sir. HTML లాంగ్వేజ్ ఎవరు తయారు చేశారంటే Tim Berners-Lee. రైట్, క్రియేటర్ ఆఫ్ HTML లాంగ్వేజ్ is Tim Berners-Lee. సో ఈయన చూడండి, ఈయనకు ఒక స్పెషాలిటీ ఉంది. ఈయన ఎవరో తెలుసా అండి? ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్. Father of internet. ఇంటర్నెట్ కూడా ఈయన అండి డిజైన్ చేసింది. 30 years before. Yes, sir. లాస్ట్ ఇయర్ తో ఇంటర్నెట్ వచ్చి 30 years అయింది. ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ ఆల్సో. ఓకే, సో ఒక్క నిమిషం, ఎట్లాగో మనకి నెట్ అవైలబుల్ ఉంది కదా. Sir, scripting language అన్నా మార్కప్ లాంగ్వేజ్ అన్నా సేమా సార్? నో 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 నో, వేరండి. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వేరు, మార్కప్ లాంగ్వేజ్ వేరు. ఇప్పుడు మీ బ్రెయిన్ లో డౌట్ ఏంటి? వాట్ ఈస్ మార్కప్ లాంగ్వేజ్? am I right? Yes sir. సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ వేరు, మార్కప్ లాంగ్వేజ్ వేరు. ఇప్పుడు మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్తా మీకు. Okay sir. సో Tim Berners-Lee. ఇదిగోండి ఈయనే అండి, Tim Berners-Lee. World Wide Web, Tim Berners-Lee. More number of photos. He is the father of internet as well as creator of HTML language. language. సో మరి ఆ కంపెనీ నేమ్ ఏంటంటే W3C. W3C అంటే ఇప్పుడు జావా సన్ మైక్రో సిస్టమ్ అని చెప్పాను కదా, అలానే ఈ కంపెనీ నేమ్ ఏంటంటే వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం. W3C అంటే ఏంటి? W3 అంటే వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం. ఓకేనా? ఈ ఆర్గనైజేషన్ లో అతను వర్క్ చేశాడు అనమాట. ఓకే, రైట్. చెప్పండి అమ్మా, HTML గురించి మీ అభిప్రాయం ఏంటి? It is a markup language. Markup language. HTML is a markup language. HTML లాంగ్వేజ్ ని డిజైన్ చేసింది ఎవరు? Tim Berners-Lee. కంపెనీ నేమ్ ఏంటి? కంపెనీ నేమ్ అంటే వరల్డ్ వైడ్ కన్సార్టియం. ఓకేనా సార్? బ్రెయిన్ HTML లాంగ్వేజ్ వల్ల యూజ్ ఏంటి? HTML లాంగ్వేజ్ Used to is used to Static develop the static web pages. static web pages. ఓకేనా? మరి చూడండి అమ్మా, ఇమీడియట్ గా HTML is జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్న. ఇమీడియట్ గా బ్రెయిన్ లో క్వశ్చన్ మార్క్ ఏంటి? ఎందుకు జావా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఎందుకంటే ఊప్స్ కాన్సెప్ట్స్ ని సపోర్ట్ చేస్తుంది. అలానే HTML అనేది మార్కప్ లాంగ్వేజ్. సో
listen here, HTML ఒక్కటే మార్కప్ లాంగ్వేజ్ కాదు. HTML is one of the మార్కప్ లాంగ్వేజ్. అంటే ఫస్ట్ మీకు ఏం తెలియాలి, మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటో లాంగ్వేజ్ తెలియాలి. అంటే ఏంటి? సో సింపుల్, ఏదైనా సరే ఒక లాంగ్వేజ్ లో ఓన్లీ ట్యాగ్స్ ఉంటే దాన్ని మార్కప్ లాంగ్వేజ్ అని పిలుస్తామండి. ఎనీ లాంగ్వేజ్ that contains only tags, that language is called markup language. లాంగ్వేజ్. సో ఇమీడియట్ గా బ్రెయిన్ లో క్వశ్చన్ మార్క్ ఏంటి, ట్యాగ్స్ అంటే ఏంటి? ట్యాగ్స్ అంటే ఏంటి? లిజన్ హియర్, ట్యాగ్స్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే యాంగులర్ బ్రాకెట్స్ తో రిప్రజెంట్ చేస్తామండి. ఇలా లెస్ దాన్, గ్రేటర్ దాన్, దీన్ని ఏమని పిలుస్తాం? ట్యాగ్ అని పిలుస్తాం అనమాట. ట్యాగ్ అని పిలుస్తాం. అంటే HTML లో మొత్తం ఏముంటాయి? ట్యాగ్స్ ఉంటాయి. అందుకోసం HTML ఏ లాంగ్వేజ్? మార్కప్ లాంగ్వేజ్. HTML ఒక్కటే మార్కప్ లాంగ్వేజ్, ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? HTML HTTPS. జావా ఒక్కటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, C++ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదా? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ is one of the markup language. మార్కప్ లాంగ్వేజెస్. One of the markup language. Other language ఏంటంటే XML, DHTML and so on etc. చాలా ఉన్నాయండి. ఓకేనా? రైట్. సో లిజన్ హియర్, HTML ప్రోగ్రామ్స్ ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? HTML ప్రోగ్రామ్స్ ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారంటే బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేస్తారండి. ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? జావా ప్రోగ్రామ్స్ ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? JVM. మరి HTML ప్రోగ్రామ్స్ ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? HTML programs are executed by browser. Listen here, ఏదన్నా ఒక ప్రోగ్రామ్ ని బ్రౌజర్ కనుక ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్ అని పిలుస్తామండి. ఎనీ ప్రోగ్రామ్ that is executed by browser is called ఏమని పిలుస్తాం? క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్ అని పిలుస్తాం. క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్ ఆర్ క్లయింట్ సైడ్ టెక్నాలజీ అని పిలుస్తాం. ప్రోగ్రామ్ ఆర్ టెక్నాలజీ అంటే ఇప్పుడు HTML క్లయింట్ సైడ్ ప్రోగ్రామా కాదా? క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్. ఎందుకంటే HTML ప్రోగ్రామ్ ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు? బ్రౌజర్. క్లయింట్ సైడ్ ప్రోగ్రామ్. అయితే నాకు చిన్న డౌట్, HTML ప్రోగ్రామ్స్ అవుట్పుట్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది? HTML ప్రోగ్రామ్స్ వల్ల యూజ్ ఏంటి? HTML ప్రోగ్రామ్స్ దేనికోసం యూజ్ చేస్తాం? స్టాటిక్ వెబ్ పేజ్ ని డెవలప్ చేయడానికి అని చెప్పాను. మరి వెబ్ పేజెస్ ఎక్కడ డిస్ప్లే అవుతాయి? బ్రౌజర్ మీద డిస్ప్లే అయ్యేది. రైట్. HTML ప్రోగ్రామ్స్ అవుట్పుట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ బ్రౌజర్. అవుట్పుట్ ఎందుకంటే HTML ప్రోగ్రామ్స్ అవుట్పుట్ కింద ఏం జనరేట్ అయితే? స్టాటిక్ వెబ్ పేజెస్. కాబట్టి they will be displayed on browser. సో అంటే ఇప్పుడు HTML ప్రోగ్రామ్ రాశారు, దాని అవుట్పుట్ చూడాలంటే కమాండ్ ప్రాంప్ట్ కింద ఓపెన్ చేయాలా, బ్రౌజర్ ఓపెన్ చేయాలా? బ్రౌజర్ ఓపెన్ చేయాలి. ఓకేనా? రైట్. మరి జావా కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్, మరి HTML కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్? నో, HTML is not case sensitive language. అర్థమైందా అండి? HTML ఏ లాంగ్వేజ్ కాదు? మీ ఇష్టం, క్యాపిటల్ లెటర్స్ రాస్తారో. ఇంకో విషయం చెప్పనండి HTML గురించి, ఒక మాట చెప్పనా? ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నిట్లో ఈజీ లాంగ్వేజ్ అండి HTML. ఓకేనా? HTML ప్రోగ్రామ్ మీరు ఎంతో దరిద్రంగా రాస్తే తప్పితే అవుట్పుట్ రాకుండా ఉండదు. ఎంత దరిద్రంగా రాసినా సరే ఏమొస్తుంది? అవుట్పుట్ వస్తుంది. HTML is not case sensitive language. అంటే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ అట్లా అని ఉంటుందా? మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చా? మన ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అలానే HTML లో కంపైలర్ ఉండదు, ఇంటర్ప్రిటర్ ఉంటుంది. ఓకేనా? అంటే కంపైల్ చేస్తారా HTML ప్రోగ్రామ్స్ ని? ఒకవేళ మీరు ఎవరన్నా మిమ్మల్ని కొంచెం ఆట పట్టియాలనుకోండి ఇంటర్వ్యూలో,
హౌ టు కంపైల్ HTML ప్రోగ్రామ్స్ అంటారు. ఎమ్మటే మీరు HTML సమ్ అంతలో చెప్పొద్దు, నవ్వుతారు. ఓకేనా? రైట్. సో we cannot compile ఏం చేయకూడదు? HTML program. HTML programs. program. రైట్, ప్రోగ్రామ్స్. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను మీకు HTML లో కీ పాయింట్ చెప్పబోతున్నా అండి. CSC వాళ్ళకి జావాలో కీ పాయింట్ చెప్పాను, EC వాళ్ళకి జావాలో కీ పాయింట్ చెప్పాను, డేటాబేస్ లో కూడా కీ పాయింట్ చెప్పాను. ఏది? SQL లో. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నా, ఎందులో కీ పాయింట్ చెప్పబోతున్నా? HTML లో కీ పాయింట్ ఏంటో చెప్పబోతున్నా. రైట్. ఇప్పుడు నేను చెప్పే కీ పాయింట్ కనుక వస్తే HTML మీరు సొంతంగా నేర్చుకోవచ్చు. మీకు ఒక వెబ్సైట్ అడ్రస్ చెప్తా. ఆ వెబ్సైట్ లో మీరు ఏం చేస్తారంటే మీ ఓన్ గా ఏది నేర్చుకోవచ్చు. మీకు ఎవరికైతే సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు HTML కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా? వేరే వాళ్ళ సపోర్ట్ కూడా అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్ విండి. చెప్పండి అమ్మా, ఫాస్ట్ చెప్పండి. మొత్తం కాదు, ఓన్లీ ఇక్కడ నుంచి. HTML అంటే అబ్రివేషన్ ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML అనేది ఏ లాంగ్వేజ్? Markup language. HTML లాంగ్వేజ్ తయారు చేసింది ఎవరు? Tim Berners-Lee. కంపెనీ పేరేంటి? HTML లాంగ్వేజ్ వల్ల యూజ్ ఏంటి? We can develop static pages, రైట్. HTML is మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పారు కదా. అసలు మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి? markup language. రైట్. ట్యాగ్స్ ఉంటే దాన్ని మార్కప్ లాంగ్వేజ్ అంటాం. ట్యాగ్ అంటే ఏంటి? Angular brackets. యాంగులర్ బ్రాకెట్స్. HTML ప్రోగ్రామ్స్ ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? Browser. బ్రౌజర్. ఏదైనా సరే ఒక ప్రోగ్రామ్ ని బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం? Client side program. కాబట్టి HTML అనేది ఏంటి? ఒక Client side program. రైట్. HTML కేస్ సెన్సిటివ్, నాట్ కేస్ సెన్సిటివ్. అంటే క్యాపిటల్ లెటర్స్ లో రాయొచ్చు, స్మాల్ లెటర్స్ లో రాయొచ్చు. HTML ప్రోగ్రామ్స్, HTML లాంగ్వేజ్ లో కంపైలర్ ఉంటుందా? ఉండదు. కాబట్టి పొరపాటున కూడా HTML ప్రోగ్రామ్స్ ఏం చేయకూడదు? కంపైల్ చేయడానికి ట్రై చేయకూడదు. రైట్. మరి HTML ప్రోగ్రామ్స్ ఎక్స్టెన్షన్ ఏంటంటే .html. The extension for HTML programs is .html. అంటే ఇప్పుడు సేవ్ చేయాలనుకోండి, మీ ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వండి, ఎనీ నేమ్. .html. సో ఇప్పుడు నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. కీ పాయింట్ చెప్తున్నా HTML లో. సో జావాలో కీ పాయింట్ ఏంటి? మెథడ్స్. అంతేగా? జావాలో పనోళ్ళు ఎవరు? మెథడ్స్. ఒక్కొక్క పనోడికి ఒక్కొక్క పని ఉంటుంది. మీకు ఆ పనోడు ఎవరో తెలిస్తే, ఆ పనోడు పర్పస్ ఏంటో తెలిస్తే యూజ్ చేసుకోవచ్చు. అలానే ఈసీ వాళ్ళు, SQL లాంగ్వేజ్ లో పనోళ్ళు ఎవరు? క్వెరీస్. ఒక్కొక్క క్వెరీకి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. మీకు ఆ క్వెరీ పర్పస్ ఏంటో తెలిస్తే దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మరి HTML లో కీ పాయింట్ ఏంటంటే HTML లో మొత్తం ట్యాగ్స్ ఉంటాయండి. అంటే HTML లో పనోళ్ళు ఎవరు? ట్యాగ్స్. ఒక్కొక్క ట్యాగ్ కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. మీకు ఆ ట్యాగ్ ఏంటి, దాని పర్పస్ ఏంటో తెలిస్తే మీరు ఆ ట్యాగ్ ఏం చేసుకోవచ్చు? యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ట్యాగ్. ఓకేనా? ఇదొక ట్యాగ్. సారీ, ఇదొక ట్యాగ్. అంటే ఇప్పుడు నేను ఎవరికన్నా కాల్ చేయాలి, దేన్ని యూజ్ చేస్తాను? ఫోన్, మొబైల్. ఈ ట్యాగ్ యూజ్ చేస్తాను. నేను సాంగ్స్ విందాం అనుకుంటున్నా ఫోన్ లో లేకపోతే ల్యాప్టాప్ నుంచి, దేన్ని యూజ్ చేస్తా? హెడ్సెట్. అలానే కంప్యూటర్ ఏమైనా ఆపరేట్ చేయాలనుకుంటున్నా, మౌస్. అంటే ఇప్పుడు ఒక్కొక్క ట్యాగ్ ఏముంది? ఒక్కొక్క ఆ ట్యాగ్ ఏంటి, దాని పర్పస్ ఏంటో తెలిసి మనం యూజ్ చేసుకోవచ్చు కదా. రైట్. అయితే ఇది చూడండి అమ్మా, ఈ HTML స్పెషాలిటీ ఏంటో తెలుసా? HTML లో ఉన్న ట్యాగ్స్ అన్ని ప్రీడిఫైన్డ్. HTML contains
కంటైన్స్ ఓన్లీ ప్రీడిఫైన్ ట్యాగ్స్. Predefined అంటే tags. దాన్ని హ్యాపీయే కదా మీరు, అంటే మీరు సొంతంగా ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, Tags create చేయాల్సిన అవసరం లేదు. ట్యాగ్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. టిమ్ బెర్నర్స్-లీ కొన్ని ట్యాగ్స్ తయారు చేశాడు, మీరు ఆ ట్యాగ్స్ ఏంటి, వాటి పర్పస్ ఏంటో తెలుసుకోండి, రాసేసుకోండి, నేర్చుకోండి, సరిపోద్ది. ఓకేనా? సో ఇది చూడండి, చెప్పండి అమ్మా, HTML లో పనోళ్ళు ఎవరు? లాస్ట్ HTML లో పనోళ్ళు ఎవరు? Tags. అంటే HTML లో మొత్తం ఏముంటాయి? Tags ఉంటాయి. ఒక్కొక్క ట్యాగ్ ఏముంటది? ఒక్కొక్క పర్పస్ ఉంటాయి. మీకు ఏం తెలిసి సరిపోద్ది, ఆ ట్యాగ్ ఏంటి, ఆ ట్యాగ్ పర్పస్ ఏంటో తెలిసి దాన్ని యూజ్ చేసుకోవచ్చు కదా మీరు. Yes, sir. ఇప్పుడు ఇదేంటో చదవండి, HTML. చదివారా? ఇదేంటి చదవండి. HTML. పెద్ద ఐఏఎస్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కాదండి, చదవండి గట్టిగా. HTML. రైట్. ఇప్పుడు చూడండి, ఒక్క నిమిషం, ఇదేంటో చదవండి, దీన్ని ఎలా చదవాలి? HTML tag. రైట్, HTML ట్యాగ్ అని చదవాలి. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ ఇదేంటో చదవండి. ఇదేంటి? Head tag. Head tag. హెడ్ ట్యాగ్. అర్థమైందా? సిలో గనక లేకపోతే జావాలో గనక పక్కన పెరాన్సిస్ వస్తే మెథడ్ అని చదువుతారు కదా, అలా యాంగులర్ బ్రాకెట్స్ తో రాసిన HTML ఏమని చదవాలి? రైట్. లిసన్ హియర్, HTML లో ట్యాగ్స్ 2 types అండి. There are 2 types of tags. There are 2 types of tags. ఫస్ట్ వన్ ఏంటంటే స్టాండర్డ్ అలోన్ ట్యాగ్. స్టాండర్డ్ అలోన్ ట్యాగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ కంటైన్స్ ఓపెనింగ్ బట్ నాట్ క్లోజింగ్. ట్యాగ్ కి ఓపెనింగ్ ఉంటది కానీ ఏముండదు, క్లోజింగ్ ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటంటే లిసన్ హియర్, ట్యాగ్ సార్ వీటిని ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే ట్యాగ్స్ తప్పదు, ఎందుకంటే ప్రీ డిఫైన్డ్, యూజర్ డిఫైన్డ్ లేదు. చూడండి ఇదేంటి? PR tag. దీనికి ఓపెనింగ్ ఉంటది కానీ ఏముండదు, క్లోజింగ్ ఉండదు. నెక్స్ట్ HR, దీనికి ఓపెనింగ్ ఉంటది కానీ క్లోజింగ్ ఉండదు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే పేరుడ్ ట్యాగ్స్. పేరుడ్ ట్యాగ్స్ అంటే పేరు అంటే ఓపెనింగ్ ఉంటుంది, క్లోజింగ్ ఉంటుంది. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఉంటుంది. సార్ ఓపెనింగ్ చేయడం తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ HTML ట్యాగ్ ఏంటి? HTML ట్యాగ్ ఓపెనింగ్. ఓకేనా? సో మరి HTML ట్యాగ్ ని ఎలా క్లోజ్ చేస్తాం అంటే /HTML అని. సో ఇదేంటి? HTML ట్యాగ్ క్లోజింగ్. కొంతమంది ఈ ఫార్వర్డ్ స్లాష్ రాయాలా, బ్యాక్వర్డ్ స్లాష్ రాయాలా అని కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఓకేనా? సింపుల్, కీబోర్డ్ దగ్గర మీ క్వశ్చన్ మార్క్ ఏంటి? క్వశ్చన్ మార్క్ ఫార్వర్డ్ స్లాష్ రాయాలా, బ్యాక్వర్డ్ స్లాష్ రాయాలా? కీబోర్డ్ మీద క్వశ్చన్ మార్క్ చూడండి, క్వశ్చన్ మార్క్ కీబోర్డ్ మీద కీ ఉంటుంది కదా, క్వశ్చన్ మార్క్ దాని దగ్గర స్లాష్ ఉంటుంది, అదే రాయండి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఇది ఏ ట్యాగ్ ఓపెనింగ్? హెడ్ ట్యాగ్ ఓపెనింగ్. ఓకేనా? హెడ్ ట్యాగ్ ని క్లోజ్ చేయాలంటే ఎలా క్లోజ్ చేస్తాం? /head tag. సో ఇప్పుడు హెడ్ ట్యాగ్ నేను ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ HTML. సో ఇప్పుడు ప్రోగ్రామ్ రాస్తా, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. స్ట్రక్చర్ ఆఫ్ HTML చూడండి ఎలా ఉంటుంది. HTML స్ట్రక్చర్, ఫస్ట్ HTML ఓపెనింగ్, నెక్స్ట్ HTML క్లోజింగ్.
హెడ్ ట్యాగ్ ఓపెనింగ్, Head tag closing. హెడ్ ట్యాగ్ క్లోజింగ్. హెడ్ ట్యాగ్ లోపల టైటిల్ ట్యాగ్ ఓపెనింగ్, ఇక్కడ మీ ఇష్టం వచ్చింది రాయచ్చు. Title tag closing. టైటిల్ ట్యాగ్ క్లోజ్. నెక్స్ట్ బాడీ ట్యాగ్ ఓపెనింగ్, Body. క్లోజింగ్. కొంచెం సేపు చూడండి అమ్మ, మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను నేను. ఓ ప్రోగ్రామ్ రాస్తే అసలు మామూలు క్లారిటీ రాదు. HTML మీరే నాకు తిరిగి చెప్తా ఉంటారు నేను చెప్పడానికంటే. రైట్, కాపీ, బ్రష్. ఓకేనా? ఇది మీ HTML ప్రోగ్రామ్. దీన్ని నేనేంతో సేవ్ చేయాలి? యువర్ విష్. మీ ఇష్టం వచ్చిన పేరు ఇవ్వచ్చు, ఎనీ నేమ్. ఎక్స్టెన్షన్ మాత్రం ఏమి ఇవ్వాలి? నాకు చిన్న విషయం చెప్పండి, ఇది చూడండి, ఇదేంటి? HTML ట్యాగ్ ఓపెనింగ్. ఓపెనింగ్. ఇదేంటి? HTML ట్యాగ్ క్లోజింగ్. HTML ట్యాగ్ ఓపెనింగ్, HTML ట్యాగ్ క్లోజింగ్. ఓకే, HTML ట్యాగ్ లోపల ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి? 5 ట్యాగ్స్. లిజన్ హియర్. Three మీ tags. కాళ్ళకి ఎన్ని చెప్పులు వేసుకున్నారంటే 2 చెప్పులు వేసుకున్నారని చెప్పరండి. చూడండి, 3 tags. 2 ట్యాగ్స్. Head. 2 ట్యాగ్సే ఉన్నాయి. 2 ట్యాగ్సే Tag, ఉన్నాయి. title tag, body tag. హెడ్ ట్యాగ్ ఓపెనింగ్, హెడ్ ట్యాగ్ క్లోజింగ్. ఓకేనా? బాడీ ట్యాగ్ ఓపెనింగ్, బాడీ Body tag closing. ఓకేనా? టైటిల్ ట్యాగ్ ఎందులో ఉందంటే హెడ్ ట్యాగ్ లోపల ఉంది. అర్థమైందా? చూడండి, బొమ్మ గీసాను క్లారిటీగా. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా చూడండి. HTML ట్యాగ్ ఓపెనింగ్, HTML ట్యాగ్ క్లోజింగ్. HTML ట్యాగ్ లోపల 2 ట్యాగ్స్ ఉన్నాయి. ఏంటి? హెడ్ ట్యాగ్ ఓపెనింగ్, హెడ్ ట్యాగ్ క్లోజింగ్. నెక్స్ట్ ఇదొకటి. నెక్స్ట్ బాడీ ట్యాగ్ ఓపెనింగ్, బాడీ ట్యాగ్ క్లోజింగ్. అంటే ఇప్పుడు HTML ట్యాగ్ లోపల ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయని చెప్పాలి? 2 ట్యాగ్స్. 2 tags. హెడ్ ట్యాగ్ ఒకటి, బాడీ ట్యాగ్ ఒకటి. హెడ్ ట్యాగ్ లోపల మళ్ళీ హెడ్ ట్యాగ్ లోపల ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి? 1 1 ట్యాగ్. One హెడ్ tag. ట్యాగ్ లోపల ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి? One tag. టైటిల్ ట్యాగ్. title. ఓకేనా? ఇది భయంకరమైన విషయం కాదండి. మీరు దేన్ని లెక్క పెట్టొద్దు, ఓపెనింగ్ ని క్లోజింగ్ ని లెక్క పెట్టొద్దు. ఓకేనా? రైట్. ఇది నా ప్రోగ్రామ్. సో నేను ఒక చిన్న అప్లికేషన్ డెవలప్ చేస్తున్నా ఇప్పుడు. అంటే ఒక వెబ్ పేజ్ ని డెవలప్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, లిజన్ హియర్, ప్రోగ్రామ్ రాసి అవుట్పుట్ చూడాలా, అవుట్పుట్ ప్రకారం ప్రోగ్రామ్ రాయాలా? Output ప్రకారం program రాయాలి. ఇప్పుడు HTML ప్రోగ్రామ్ అవుట్పుట్ ఎక్కడ డిస్ప్లే అయ్యింది? బ్రౌజర్ మీద బ్రౌజర్ కదా? మీద. Browser. సపోజ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నాకు ఒక్క నిమిషం, క్లోజ్. ఇదిగోండి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తున్నా. ఇది నా బ్రౌజర్. నా రిక్వైర్మెంట్ ఏంటంటే, సో ఈ పైన ఉంది చూసారా? ఈ పైన నేను మౌస్ తో చూపిస్తున్నా చూసారా? కనిపిస్తుందా? Yes, sir. మా Yes, sir. దీన్ని టైటిల్ బార్ అంటారు. దీన్ని ఏమని పిలుస్తారు? టైటిల్ బార్ అని పిలుస్తారు. Title bar. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటర్నెట్ ఉంది కాబట్టి బొమ్మలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఇది ఉంది చూసారా? నేను మౌస్ ఇలా అంటున్నా చూసారా? దీన్ని Yes, sir. వెబ్ పేజ్, దీన్ని ఏమని పిలుస్తామంటే వెబ్ పేజ్ అని పిలుస్తాం. ఏమన్నా దీన్ని? వెబ్ పేజ్. Page. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, HTML లాంగ్వేజ్ యూస్ చేసుకొని ఒక వెబ్ పేజ్ ని నా సొంతంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నా.
విస్తృతంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఈ టైటిల్ బార్ లో నేను లాక్డౌన్ అని రావాలనుకుంటున్నా. టైటిల్ బార్ అనుకుంటున్నా లాక్డౌన్. ఓకేనా? ఈ వెబ్ పేజ్ మీద ఏం రావాలనుకుంటున్నా అంటే వెల్కమ్ టు HTML అని రావాలనుకుంటున్నా. ఇక్కడ మీ ఇష్టం ఎట్లయినా రాసుకోవచ్చు. నేను ఒకటి చెప్తా, మీరు ఒకటి డెవలప్ చేసుకోండి. ఇక్కడ ఏం రావాలి? టైటిల్ బార్ లో ఏం రావాలి? లాక్డౌన్ అని రావాలి. వెబ్ పేజ్ మీద ఏం రావాలి? వెల్కమ్ టు వెబ్ పేజ్ మీద ఏం రావాలంటున్నా. అసలు వెబ్ పేజ్ అంటే అర్థమైందా? వెబ్ పేజ్ అంటే అర్థమైందా? ఇప్పుడు ఈ కోహ్లీ కనిపిస్తున్నాడు చూసారా? ఈ ఏరియా గాంధీ తాత, కోహ్లీ వీళ్ళందరూ కనిపిస్తున్నారు చూసారా? ఇది వెబ్ పేజ్. ఈ పైన ఉంది చూసారా? ఏది స్టార్ట్ ఇట్లా ఉంది చూసారా? దీన్ని టైటిల్ బార్ అని పిలుస్తాం. దీని అడ్రస్ బార్ అని పిలుస్తాం. నా రిక్వైర్మెంట్ ఏంటంటే టైటిల్ బార్ మీద లాక్డౌన్ అని రావాలి, వెబ్ పేజ్ మీద వెల్కమ్ టు HTML అని రావాలి. దానికోసం నేను ఏం రాయాలి? ఒక HTML ప్రోగ్రామ్ ని రాయాలి. ఓకేనా? చూడండి, HTML ప్రోగ్రామ్ రాయాలన్నా ఎడిట్ ప్లస్ ఓపెన్ చేసుకోవచ్చు. దేన్ని ఓపెన్ చేస్తున్నా? ఎడిట్ ప్లస్. ఐ అగ్రీ. ఫైల్, న్యూ, అదర్స్. ఈసారి ఏం సెలెక్ట్ చేయాలి? HTML. ఓకే. సో ఫస్ట్ ఏం రాయాలి? HTML ట్యాగ్ ఓపెనింగ్. ఇమీడియట్ గా ఏం చేయాలి? HTML ట్యాగ్ క్లోజింగ్. లిసన్ హియర్, మీ నోట్స్ లో రాయొద్దు HTML ఓపెనింగ్, HTML క్లోజింగ్. ఎందుకంటే నోట్స్ లో ఎంటర్ కొడితే కింద పోతా. సిస్టమ్ లో రాసేటప్పుడు హ్యాబిచువేట్ చేసుకోండి ఇట్లా, ఎందుకంటే క్లోజింగ్ మర్చిపోకుండా ఉండడానికి. ఓకే రైట్. నెక్స్ట్ హెడ్ ట్యాగ్ ఓపెనింగ్, హెడ్ ట్యాగ్ క్లోజింగ్. చూడండి అమ్మా. నెక్స్ట్ బాడీ ట్యాగ్ ఓపెనింగ్, బాడీ ట్యాగ్ క్లోజింగ్. లిసన్, హెడ్ ట్యాగ్ లోపల ఎంత ట్యాగ్ ఉంటుంది? టైటిల్ ట్యాగ్. లిసన్ హియర్. చూడండి అమ్మా, టైటిల్ ట్యాగ్ లో ఏది రాస్తే అది బ్రౌజర్ యొక్క టైటిల్ బార్ లో వస్తుందండి. అర్థమైందా? లో ఏది రాస్తే అది వెబ్ పేజ్ మీద డిస్ప్లే అయింది. ఇప్పుడు టైటిల్ ట్యాగ్ లో ఏం రాయాలి? లాక్డౌన్. టైటిల్ ట్యాగ్ బాడీ ట్యాగ్ లో ఏం రాయాలి? వెల్కమ్ టు రైట్. ఇప్పుడు చూడండి అమ్మా, టైటిల్ ట్యాగ్ లో ఏది రాస్తే అది ఎక్కడ డిస్ప్లే అయింది? బ్రౌజర్ యొక్క టైటిల్ బార్. బాడీ ట్యాగ్ లో ఏది రాస్తే అది ఎక్కడ డిస్ప్లే అయింది? ఆన్ వెబ్ పేజ్ డిస్ప్లే అయింది. రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మీకోసం ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేస్తున్నా, ప్రోగ్రామ్స్ అని అందులో సేవ్ చేస్తా, యూనిట్ 5 అని పెడుతున్నా. ఓకే. సో ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్ ని ఈ డెస్క్టాప్ మీద యూనిట్ 5 లో సేవ్ చేస్తున్నా. ఫైల్ లోకి వెళ్ళి సేవ్. ఎక్కడ? డెస్క్టాప్ ఫోల్డర్ పేరేంటి? యూనిట్ 5. యూనిట్ 5. డెస్క్టాప్. యూనిట్ 5. ఇక్కడ 1.html అని ఇచ్చింది. రైట్. ఇప్పుడు చూడండి, యూనిట్ 5 ఓపెన్ చేయండి. .html ఇక్కడ 1.html అని ఉందా? సో దీన్ని జస్ట్ ఇట్లా ఓపెన్ చేయండి, దీని మీద క్లిక్ చేయండి, అంతే. అవుట్పుట్ వస్తుంది. చూసారా ఇక్కడ ఏమొచ్చింది? వెల్కమ్ టు HTML అని వచ్చిందా రాలేదా? అర్థమైందా? కావాల్సి వస్తే ఒక నిమిషం చూడండి అమ్మా, నేను ఇక్కడ facebook.com అని రాస్తున్నా. వాళ్ళు కూడా ఇట్లనే తయారు చేసి ఉంటారు. facebook.com రాశాను కదా, అంటే వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్.
ఇక్కడ చూడండి ఏమొస్తుందో. అంటే వాళ్ళు కూడా తయారు చేసి ఉంటారు కదా మనలానే. రైట్, ఓపెనింగ్. ఇక్కడ ఆటోమేటిక్ గా ఫేస్బుక్ ఫేస్బుక్ అని వచ్చిందా? చూసారా ఇక్కడ? సో ఇది వాళ్ళు తయారు చేసుకున్నప్పుడు అలా తయారు చేశారు అనమాట. మనకు కూడా ఇక్కడ లాక్డౌన్ బదులు ఫేస్బుక్ రావాలనుకుంటే మీరు ఏం చేస్తారు? ఈ లాక్డౌన్ ప్లేస్ లో ఏం రాస్తారు? ఫేస్బుక్ అని రాయండి. ఓకేనా? సేవ్ చేయండి ప్రోగ్రామ్. జస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి మళ్ళీ మీరు రీఫ్రెష్ బటన్ అని పిలుస్తారు అనమాట. రీఫ్రెష్ బటన్ మీద క్లిక్ చేయండి చాలు. ఇక్కడ ఏమైనా వచ్చింది? ఫేస్బుక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సిఎస్సి ఈసీ అని రాశారు. సిఎస్సి ఈసీఈ. ఇక్కడ లాక్డౌన్ ఎక్స్టెండెడ్ అని రాశారు. సేవ్. రిఫ్రెష్. వచ్చిందా? అంటే ఇప్పుడు ఇంతకు మించి లో లెవెల్ వేరేది ఉంటుందా అండి? టైటిల్ ట్యాగ్ పర్పస్ అర్థమైందా? టైటిల్ ట్యాగ్ లో ఏది రాస్తే అది ఎక్కడ డిస్ప్లే అయింది? టైటిల్ బార్. బ్రౌజర్ టైటిల్ బార్ మీద డిస్ప్లే అయింది. ఇక్కడ వైట్ కలర్ లో కనిపిస్తుంది సార్, దీన్ని వెబ్ పేజ్ అని పిలుస్తాం అనమాట. బాడీ ట్యాగ్ లో ఏది రాస్తే అది డిస్ప్లే అయింది? డిస్ప్లే వెబ్ పేజ్ మీద డిస్ప్లే అయింది. వెబ్ పేజ్ మీద డిస్ప్లే అయింది. సింపుల్ గా చెప్పాలంటే ఇలా రాస్తే ఇలా వస్తుంది. ఇలా రావాలంటే అలా రాయాలి. అర్థమైందా? రైట్. ఇప్పుడు మిమ్మల్ని రెండు క్వశ్చన్లు అడుగుతా, ఆన్సర్ చెప్పండి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఒక బ్రౌజర్ ఉంది. బ్రౌజర్ టైటిల్ బార్ లో నా ఇష్టం వచ్చింది రావాలి అంటే ఎక్కడ రాయాలి? టైటిల్ ట్యాగ్ లోపల రాయాలి. రైట్, వెరీ గుడ్. టైటిల్ ట్యాగ్ లో ఏది రాస్తే అది ఎక్కడ వస్తుంది? టైటిల్ బార్ మీద వస్తుంది. వెబ్ పేజ్ మీద మీ ఇష్టం వచ్చింది తీసుకెళ్ళాలి. బాడీ ట్యాగ్ లో రివర్స్. బాడీ ట్యాగ్ లో ఏది రాస్తే అది ఎక్కడ వస్తుంది? వెబ్ పేజ్ మీద వస్తుంది సార్. రైట్. ఇప్పుడు HTML కీ పాయింట్ ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నా మీకు. లాక్డౌన్ నే కదా ఎక్స్టెండ్ చేసేది. HTML లో కీ పాయింట్ ని కూడా ఎక్స్టెండ్ చేస్తున్నా. ఎక్స్టెండ్ చేయడానికంటే ముందు ఇప్పుడు మీకు ఏం తెలుసో చెప్పండి. HTML గురించి మీ అభిప్రాయం చెప్పండి. HTML మొత్తంలో ఏముంటాయి? పూజిత, నేను అడిగిన వాళ్ళు చెప్పండి అమ్మా. 1 by 1 అడుగుతా మిమ్మల్ని. ఓకేనా? ఫస్ట్ పూజిత, HTML లో మొత్తం ఏముంటాయి? ట్యాగ్స్. రైట్. ఒక్కొక్క ట్యాగ్ ఏముంటది? ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. మనకు ఆ ట్యాగ్ ఏంటో తెలిస్తే మనం ఏం చేయొచ్చు? మన రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయొచ్చా? దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ త్రివేణి. HTML అనేది ఏంటమ్మా? మార్కప్ లాంగ్వేజ్. అంటే HTML ఒక్కటే మార్కప్ లాంగ్వేజ్, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి సార్. రైట్. కాబట్టి HTML is one of the markup language. ఓకేనా? రైట్. నెక్స్ట్ HTML లాంగ్వేజ్ క్రియేట్ కేస్ సెన్సిటివ్ నా నాట్ కేస్ సెన్సిటివ్? నాట్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. అంటే క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ సేమా డిఫరెంటా? మన ఇష్టం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. HTML లో మన సొంతంగా ట్యాగ్స్ క్రియేట్ చేయొచ్చా? నో సార్, ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్. సో HTML మీకు యూజ్ చేయడం రావాలంటే మీకు ఏం తెలిస్తే సరిపోద్ది? ఎలా యూజ్ చేసుకోవాలో తెలిస్తే సరిపోతుంది. వెరీ గుడ్. నెక్స్ట్ నేను ఒకటి చెప్తాను. చెప్పిన తర్వాత మళ్ళీ ఎవరినో ఒకరిని క్వశ్చన్ అడుగుతా. చాలా జాగ్రత్తగా అండి. స్ట్రక్చర్ ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారో తెలుసా అండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ బీయింగ్ బాడీ తీసుకోండి. హ్యూమన్ బీయింగ్ ని తీసుకోండి. హెడ్ ఎక్కడ ఉంటది? పైన ఉంటదా కింద ఉంటదా? పైన ఉంటుంది. ఇప్పుడు మీకు మీరే చూసుకోండి. మీ హెడ్ ఎక్కడ ఉంది? పైన. బాడీ
మిడిల్ కింద మధ్య Middle. ఇది చూడండి, HTML ట్యాగ్ ఓపెనింగ్ అంటే ఆకాశం అనుకోండి, HTML ట్యాగ్ క్లోజింగ్ అంటే భూమి అనుకోండి, మధ్యలో మీరు ఉన్నారు. మీ హెడ్ పైన ఉంటది, బాడీ కింద ఉంటది. అంటే బాడీ ట్యాగ్ పైన రాసి హెడ్ ట్యాగ్ కింద రాయొచ్చా? నో సార్. ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టాలంటే మీ కాళ్ళు చేతులు మీ బాడీ చూసి గుర్తుపడతారా మీ పేరు ఇదని? లేకపోతే మీ పేరే మిమ్మల్ని గుర్తుపట్టాలంటే ఏం చూసి గుర్తుపడతారు ఎవరన్నా? మీ మొహం చూసే కాళ్ళు చూస్తే పేరు చెప్పొచ్చా, మొహం చూస్తే పేరు చెప్పొచ్చా? మరి పేరు అంటే ఏంటి ఇంగ్లీష్ లో? టైటిల్. అంటే పేరు ఎక్కడ ఉంటది? హెడ్ లో ఉంటుందా, బాడీలో ఉంటుందా? హెడ్ లో సార్. Head లో sir. హెడ్ లో ఉంటది. అర్థమైందా? రైట్, క్లియరా? సో ఇక్కడ స్ట్రక్చర్ కూడా ఇక్కడ ఈజీ గుర్తుంటది కదా, స్ట్రక్చర్ కూడా ఈజీ గుర్తుంటది కదా. రైట్, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ చూడండి. ఇప్పుడు HTML పర్పస్ ని ఎక్స్టెండ్ చేస్తా అని చెప్పాను కదా, అదే కీ పాయింట్ ని. ఇప్పుడు ఈ వెబ్ పేజ్ ఉజ్వల CSC, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదమ్మా, ఏ కలర్ లో ఉంది ఇది? వైట్ కలర్. White color sir. వైట్ కలర్ లో ఉంది. నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నాకు వైట్ కలర్ నచ్చలేదు, నాకు ఇక్కడ మొత్తం బ్లూ కలర్ రావాలనుకుంటున్నా, లేకపోతే గ్రీన్ కలర్ రావాలనుకుంటున్నా, నేను మొత్తం పచ్చగా ఉండాలనుకుంటున్నా వెబ్ పేజ్ అంతా. మరి అర్థమైందా నేను చెప్పింది? అంటే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? వెబ్ పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ని చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలనుకుంటున్నా. మరి ఈ ఏరియా మొత్తం, అనుష, ఈ ఏరియా మొత్తం ఏ ట్యాగ్ కి సంబంధించింది? బాడీ ట్యాగ్స్. బాడీ ట్యాగ్. బాడీ ట్యాగ్. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే, ఈ బాడీ ట్యాగ్ కి ఒక అట్రిబ్యూట్ రాయాలి. అట్రిబ్యూట్ పేరు ఏంటంటే BG కలర్. వాట్ ఇస్ ద అట్రిబ్యూట్ నేమ్? BG BG color. కలర్. ఏ కలర్ లో రావాలనుకుంటున్నారు? Blue color. గ్రీన్. 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 ఇప్పుడు ఇలా రాసా. కలర్ మారిందా? Yes sir. రైట్. అంటే ఇప్పుడు మోరల్ ఏంటంటే, HTML లో మొత్తం ఏముంటాయి? Tags. ట్యాగ్స్ ప్రతి ట్యాగ్ ఏముంటది? పర్పస్ ఉంటుంది సార్. అలానే ట్యాగ్స్ కి ఇంకేముంటాయంటే అట్రిబ్యూట్స్ ఉంటాయి. ట్యాగ్స్ కి ఏముంటాయండి? అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ ఉంటాయి. మరి అట్రిబ్యూట్స్ కి ఏముంటాయంటే వాల్యూస్ ఉంటాయి. అట్రిబ్యూట్స్ కి ఏముంటాయి? Values. వాల్యూస్. ఇప్పుడు ఓవరాల్ గా మొత్తం కలిపి చెప్తున్నా చూడండి. HTML లో ట్యాగ్స్ ఉంటాయి. ప్రతి ట్యాగ్ ఒక పర్పస్ ఉంటది. అలానే ట్యాగ్స్ కి అట్రిబ్యూట్స్ ఉంటాయి. అట్రిబ్యూట్స్ కి వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ కూడా ఒక పర్పస్ ఉంటది. మీకు ఆ ట్యాగ్ ఏంటి, ఆ ట్యాగ్ పర్పస్ ఏంటి, ఆ ట్యాగ్ కొన్న అట్రిబ్యూట్స్ ఏంటి, వాటి వాల్యూస్ ఏంటి, వాటి పర్పస్ ఏంటి, మొత్తం తెలిస్తే మీరు ఏం చేసుకోవచ్చు? వాటిని యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ ట్యాగ్ అట్రిబ్యూట్ రాయాలంటే ఎలా రాస్తామంటే, ట్యాగ్ నేమ్, సింటాక్స్ చెప్తున్నా, ఇక్కడ రాస్తున్నా, లేకపోతే ట్యాగ్ నేమ్ అట్రిబ్యూట్ 1 ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో వాల్యూ అని రాయాలి. అర్థమైందా? కామా, ఫుల్ స్టాప్ అవన్నీ ఇవ్వద్దు. ఇంకోటి స్పేస్. అట్రిబ్యూట్ 2 ఈక్వల్స్ టు value డబుల్ కోట్స్. వాల్యూ డబుల్ కోట్స్. ఇట్లా అండ్ సో ఆన్. అట్రిబ్యూట్ n ఈక్వల్ టు వాల్యూ. అట్రిబ్యూట్ n ఈక్వల్ టు వాల్యూ. అర్థమైందా? సో ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి. బాడీ ట్యాగ్ BG కలర్ ఈక్వల్ టు గ్రీన్ అని రాశా. ఓకేనా? ఇక్కడ ట్యాగ్ పేరేంటి? body. బాడీ. ఈ బాడీ ట్యాగ్ కి నేను ఏమన్నా అట్రిబ్యూట్స్ రాశానా? Sir. అట్రిబ్యూట్ పేరేంటి? BG color. కలర్. అట్రిబ్యూట్స్ కి కరెస్పాండింగ్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. అంటే BG కలర్ అనే అట్రిబ్యూట్ వాల్యూ ఏంటి? గ్రీన్. గ్రీన్. వచ్చిందా అండి? సో అంటే ఇప్పుడు నేను నేను ఒక టెర్మినాలజీ చెప్తా అండి. ఆ టెర్మినాలజీని మొత్తం HTML యూస్ చేస్తాను. నేను ట్యాగ్ పేరెంట్ బాడీ ట్యాగ్ ఓపెనింగ్, బాడీ ట్యాగ్ క్లోజ్. ఓకేనా? చెప్పండి. దిస్ ట్యాగ్ డిస్ప్లేస్
కంటెంట్ ఆన్ వెబ్ పేజ్. Web page. Content of web page. మరి ప్రతి ట్యాగ్ కి ఏమంటే అట్రిబ్యూట్స్. ఇప్పుడు నేను ఏ ట్యాగ్ అట్రిబ్యూట్స్ చెప్తున్నా? Body. బాడీ ట్యాగ్ Body అట్రిబ్యూట్స్ tag చెప్తున్నా. attribute. Body tag. ఫస్ట్ వన్ ఏంటంటే చాలా ఉంటాయండి ట్యాగ్స్, ఏది అవసరం అదే చెప్తున్నా. బీజీ కలర్ ఫస్ట్ అట్రిబ్యూట్. సెకండ్ అట్రిబ్యూట్ ఏంటంటే టెక్స్ట్. లిజన్ హియర్, నేను ఒకటి చెప్తా, మిగతా మొత్తం మీరే చెప్పాలి. ఫస్ట్ వన్ ఏంటి? BG color. బీజీ కలర్. చూడండి BG టెర్మినాలజీ colour. చెప్తున్నా, చూడండి నేను టెర్మినాలజీ చెప్తా, ఆ టెర్మినాలజీని ఫాలో అవ్వండి. ఇట్ స్పెసిఫైస్. స్పెసిఫైస్ అంటే మీనింగ్ ఏంటి? చెప్పడం. స్పెసిఫైస్ బ్యాక్గ్రౌండ్ కలర్ Of the web. ఆఫ్ ది వెబ్. Web page. ఓకేనా? ఇట్ స్పెసిఫైస్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ది వెబ్ పేజ్. రమ్య సిఎస్సి చూడండి అమ్మా, ఇట్ స్పెసిఫైస్ అంటే మీనింగ్ ఏంటి? BG color specifies. బీజీ కలర్ స్పెసిఫైస్ అంటే బీజీ కలర్ అట్రిబ్యూట్ వాల్యూ అని అర్థమైందా? Yes, ఇక్కడ sir. ఇట్ అంటే మీనింగ్ ఏంటంటే బీజీ కలర్ అనేది ఒక అట్రిబ్యూట్. Attribute. Attribute. మరి ఆ బీజీ కలర్ అట్రిబ్యూట్ ఒక వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూ వెబ్ పేజ్ మీద ఆ వాల్యూ value చెప్పండి. రైట్, లేకపోతే ఇది ఆ నేను చెప్తాను, నెక్స్ట్ మీరు value web చెప్పండి. page. సరే, ఓకే ఫైన్, నేను ఇది ఒక్కటి చెప్తాను, నెక్స్ట్ మీరు చెప్పండి. చూడండి, బీజీ కలర్ అనేది అట్రిబ్యూట్. ఈ అట్రిబ్యూట్ యొక్క వాల్యూ ఏం స్పెసిఫై చేస్తుంది అంటే వెబ్ పేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఉండాలి అనేది స్పెసిఫై చేస్తుంది. అర్థమైందా? Yes, sir. రైట్, సరే. ఈసారి నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు టెక్స్ట్ ఏ కలర్ లో ఉంది? Black. Green color. గ్రీన్ కలర్. టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కాదు, టెక్స్ట్ బ్లాక్ కలర్. బ్లాక్. Black. లేదు నాకు బ్లాక్ ఉండొద్దు, నాకు బ్లూ ఉండాలనుకుంటున్నా. అప్పుడు యూజ్ చేసే అట్రిబ్యూట్ ఏంటంటే Specifies text color. రైట్, వెరీ గుడ్. ఇట్ స్పెసిఫైస్ Text color. టెక్స్ట్ అనే అట్రిబ్యూట్. The web page. టెక్స్ట్ కలర్ ఆన్ ద వెబ్ పేజ్. On the web page. అర్థమైందా? Yes, sir. ఆన్ ద వెబ్ పేజ్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తా? కలర్, టెక్స్ట్ కలర్ కూడా మార్చాలనుకుంటే కామా ఫుల్ స్టాప్ ఇవ్వచ్చా, స్పేస్ ఇవ్వాలా? Space, sir. Space. ఈక్వల్ టు Text equals to blue. రిఫ్రెష్. Refresh. వచ్చిందా? Yes, sir. Yes, బ్లూ sir. కలర్ లాక్డౌన్ ఎక్స్టెండెడ్ అని వచ్చిందా? రైట్. Yes, sir. సో ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, ఇక్కడ ఇదేంటి లాస్ట్ కన్క్లూజన్? HTML tag. HTML tag. HTML. Tag opening. ట్యాగ్ ఓపెనింగ్. ఇదేంటి? HTML tag closing. HTML tag closing. వెరీ గుడ్. ఇదేంటి? Head opening. Opening. ఇదేంటి? Opening, head Tag tag closing. టైటిల్ ట్యాగ్ ఓపెనింగ్, టైటిల్ ట్యాగ్ క్లోజింగ్. Head tag closing. Closing. బాడీ ట్యాగ్ ఓపెనింగ్, బాడీ Body ట్యాగ్ tag క్లోజింగ్. ఓకేనా? Body tag closing. ఇప్పుడు బాడీ ట్యాగ్ కి ఏమైనా అట్రిబ్యూట్స్ ఉన్నాయా? Yes, sir. Yes, sir. Yes, sir. BG color. BG color. Two attributes. ఇప్పుడు ఇక నుంచి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్యాగ్ వచ్చింది అనుకోండి, ఇంకా మీ HTML లెర్నింగ్ మొత్తం ఎట్లా ఉండాలంటే ఆ ట్యాగ్ ఏంటి, ఆ ట్యాగ్ పర్పస్ ఏంటి, దానికి ఏం అట్రిబ్యూట్స్ ఉన్నాయి, అట్రిబ్యూట్స్ యొక్క వాల్యూస్ ఏం స్పెసిఫై చేస్తాయి. అర్థమైందా? రైట్. Yes, sir. సార్ నేను ఇది రాయలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాయకపోతే ఏం జరిగింది? రాంగ్ గా? Correct. Blue, sir. Background color white ఉంటది, sir. ఆబ్వియస్ గా మీరు రాస్తేనేమో మీరు అంతే అండి. చూడండి, మీరు రాస్తే వస్తది, మీరు రాయకపోతే రాదు. రాయాలి, రావాలా వద్దా అనేది ఎవరి ఇష్టం, మన ఇష్టం, అంతే కదా? Yes, sir. ఓకేనా? Yes, sir. సో ఇంకో చిన్న విషయం, నాకు ఇది ఇటాలిక్ లో రావాలనుకుంటున్నా. ఇటాలిక్ అంటే తెలుసా? Yes, sir. అంటే కొంచెం ట్యాగ్ పేరు ఏంటంటే వాట్ ఇస్ ద ట్యాగ్ నేమ్? ఇటాలిక్. ఐ ట్యాగ్ పేరు ఐ. అంటే ఇప్పుడు లాక్డౌన్ అంటే బాడీ ట్యాగ్ లోనే కదా రాయాల్సింది అది.
ఫస్ట్ మీరు ఇలా ఆలోచించాలి. ఎలా ఆలోచించాలి? లాక్డౌన్ ఎక్స్టెండెడ్ అనేది వెబ్ పేజ్ మీద రావాలి అంటే ఏ ట్యాగ్ లో రాయాలి? బాడీ ట్యాగ్. ఇది కొంచెం వంకర తిరిగి రావాలనుకుంటున్నారు. అంటే ఇటాలిక్ వర్డ్స్ లో రావాలనుకుంటున్నారు. ట్యాగ్ పేరు అంటే ఐ ట్యాగ్ ఓపెనింగ్, ఐ ట్యాగ్ క్లోజింగ్ లో రాశాను. వచ్చిందా? మారింది చూసారా? నాకు ఇటాలిక్ కాదు బోల్డ్ లో రావాలనుకుంటున్నారు. ట్యాగ్ పేరు అంటే బి. వచ్చిందా? బోల్డ్ బి అంటే ఇప్పుడు కొన్ని ట్యాగ్స్ చెప్పాను. ఏంటి? ఐ ట్యాగ్. ఐ అంటే ఇటాలిక్. బి అంటే స్టైల్ బోల్డ్. ఓకేనా? బోల్డ్. సపోజ్ ఇది చూడండి. సరే, నేను ఇక్కడ లాక్డౌన్ ఎక్స్టెండెడ్ బై అని రాశా. లాక్డౌన్ ఎక్స్టెండెడ్ బై అని రాశా. మీరు అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు వెబ్ పేజ్ మీద? లాక్డౌన్ ఎక్స్టెండెడ్ నెక్స్ట్ లైన్ లో బై కదా, కానీ బై ఎక్కడ వచ్చేది? కంటిన్యూస్ గా వస్తుంది సార్. అంటే మీరు ఏమనుకున్నారంటే ఇది ఫస్ట్ లైన్ లో ఉంది కాబట్టి వెబ్ పేజ్ లో ఫస్ట్ దాని దగ్గర, సెకండ్ లైన్ లో ఉంది కాబట్టి సెకండ్, అట్లా రాదండి. ఓకేనా? సో కంటిన్యూగా వస్తుంది. లేదు మీరు లైన్ ని బ్రేక్ చేద్దాం అనుకుంటున్నారు. ట్యాగ్ పేరు ఏంటంటే బిఆర్. ట్యాగ్ కి ఓపెనింగ్ ఉంటుంది కానీ క్లోజింగ్ ఉండదు. బిఆర్ ట్యాగ్ కి ఓపెనింగ్ ఉంటుంది కానీ ఏముండదు, క్లోజింగ్ ఉండదు. క్లోజింగ్ ఉండదు. మీరు ఎక్కడైతే మీరు లైన్ ని బ్రేక్ చేద్దాం అనుకుంటున్నారు అక్కడ బిఆర్ అని రాస్తారు. లాక్డౌన్ ఎక్స్టెండెడ్ ఇక్కడ ఏముంది? బిఆర్ అని ఉంది కాబట్టి లైన్ ఏమైంది? బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ లైన్ లో బై బ్రేక్ అవుతుంది. వచ్చిందా? నేను ఎలా వస్తుంది? లాక్డౌన్ ఎక్స్టెండెడ్ నెక్స్ట్ లైన్ లో నాకు హాయ్ కింద రావాలనుకుంటే ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ రాయాలి బిఆర్ ట్యాగ్. అర్థమైందా? సో క్లియర్ కదా? ఇప్పుడు ట్యాగ్ పేరు అంటే ఇప్పుడు నేను చెప్పిన ట్యాగ్ పేరు ఇంకొక ట్యాగ్ చెప్తా అండి, ఇక మీకు అలవాటు అయిపోయింది కదా. ఆ ట్యాగ్ పేరు ఏంటంటే సపోజ్ నాకు ఈ లాక్డౌన్ ఎక్స్టెండెడ్ అనేది స్క్రోల్ అవ్వాలి. స్క్రోల్ అవడం అంటే తెలుసా? మూవ్ అవడం. సో ట్యాగ్ పేరు ఏంటంటే మార్క్యూ. ట్యాగ్ నేమ్ మార్క్యూ ట్యాగ్ మార్క్యూ ట్యాగ్ క్లోజింగ్. ఈ మార్క్యూ ట్యాగ్ లో ఏదైనా రాశారనుకోండి ఏమైంది? టెక్స్ట్ ఈస్ స్క్రోల్డ్. స్క్రోల్డ్ అంటే మీనింగ్ తెలుసు కదా? చూడండి మూవ్ అయితే ఇక్కడ లాక్డౌన్ ఇదే కదా అవ్వాల్సింది. మార్క్యూ ట్యాగ్ ఓపెనింగ్, మార్క్యూ ట్యాగ్ క్లోజింగ్. ఓకేనా? సేవ్, ఓపెన్, రిఫ్రెష్. మూవ్ అవుతుందా? ఇప్పుడు మీకు మీ జేఎన్టీ వెబ్సైట్ అయ్యి చూసినప్పుడు ఇట్లా స్క్రోల్ అవుతా వస్తా ఉంటాయి కదా, ఐడియా ఉందా? వెబ్సైట్స్ లో ఇలానే వస్తాయి అన్నమాట. సార్ మరి ఎట్ నుంచి ఎట్ స్క్రోల్ అవుతుంది ఇది? రైట్ టు లెఫ్ట్. లేదు సార్, నాకు లెఫ్ట్ టు రైట్ మూవ్ అవ్వాలనుకుంటాను. అర్థమైందా? సో అంటే దెర్ ఈస్ మార్క్యూ ట్యాగ్ ఏముంటది? ఒక అట్రిబ్యూట్ ఉంటది. పేరు ఏంటంటే డైరెక్షన్. ఒకటే అట్రిబ్యూట్ పేరేంటి? డైరెక్షన్. చెప్పండి ప్రకారం చెప్పండి. ఏం రాస్తారు? ఇట్ స్పెసిఫైస్ డైరెక్షన్ of the text to be on the web page. Scrolled on web page. అయితే లిజన్ హియర్, ఈ డైరెక్షన్ అట్రిబ్యూట్ వాల్యూస్ కూడా ప్రీడిఫైన్డ్ అండి. ఏముంటాయంటే ఫస్ట్ వన్ లెఫ్ట్,
ఇంకొక వాల్యూస్ అన్నమాట. ఏ అట్రిబ్యూట్ Right. వాల్యూస్? డైరెక్షన్, లెఫ్ట్, Direction. Right. Right. రైట్, అప్, డౌన్. Down. ఓకేనా? అయితే నాకు ఒక చిన్న డౌట్, లాస్ట్ డౌట్, నాకు ఆన్సర్ చెప్పండి. మీరు ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నారు, బస్ ఎక్కారు. ఎక్కి కండక్టర్ దగ్గరికి పోయి టికెట్ కావాలని అడుగుతారు. ఖమ్మం టికెట్ కావాలని అడుగుతారు, హైదరాబాద్ టికెట్ కావాలని అడుగుతారు. హైదరాబాద్ టికెట్. Hyderabad. అంతేగా? ఎవరు ప్రపంచంలో ఉన్నోళ్ళు ఎవరు కూడా ఖమ్మంలో బస్ ఎక్కి నాకు ఖమ్మం టికెట్ కావాలని అడుగుతారా? No, sir. అడగొచ్చు, ప్రాబ్లం లేదు. 108 కి ఫోన్ చేస్తారు. ఓకేనా? సో అంటే సోర్స్ చెప్పాలా, డెస్టినేషన్ చెప్పాలా? డెస్టినేషన్. ఇప్పుడు నాకు డిఫాల్ట్ గా డెస్టినేషన్ ఏంటి? లెఫ్ట్ టు రైట్, సారీ రైట్ టు లెఫ్ట్, Left. లెఫ్ట్ టు డెస్టినేషన్, లెఫ్ట్ డెస్టినేషన్ డిఫాల్ట్. నాకు అలా కాదు, Yes, sir. లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళాలి అంటే డైరెక్షన్ వాల్యూ ఏం Right. చెప్పాలి? Right and right. డైరెక్షన్ ఈక్వల్ టు రైట్. అర్థమైందా? డైరెక్షన్ ఈక్వల్ టు రైట్. ఇప్పుడు చూడండి, ఓకేనా? నాకు లేదు Sir, లేదు sir. పైకి వెళ్ళాలి అంటే డైరెక్షన్ ఈక్వల్ టు అప్. Up. Direction is equals to up. ఓకేనా? Yes, sir. సో మీకు మినిమం చెప్పానండి HTML గురించి. ఓకేనా? సో మీరు HTML గురించి కనుక నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, లిజన్ హియర్, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండడం కాదు, ఖచ్చితంగా నేర్చుకోవాలి HTML. సో వెబ్సైట్ పేరు ఏంటంటే w3schools.com. This is the best website to learn which language? HTML. HTML. సో మీరు ఒకసారి చూడండి అమ్మా, చూస్తే మీకు HTML వచ్చేస్తుంది ఇది చూస్తే. ఓకేనా? రైట్. Yes, సో sir. ఫైనల్ గా లాస్ట్ క్వశ్చన్, HTML లో కీ పాయింట్ ఏంటి? HTML లో నేను చెప్తాను, చెప్పండి తర్వాత. HTML లో మొత్తం ట్యాగ్స్ ఉంటాయి, ప్రతి ట్యాగ్ కి ఒక పర్పస్ ఉంటది, అలానే అట్రిబ్యూట్స్ ఉంటాయి, అట్రిబ్యూట్స్ కి వాల్యూస్ ఉంటాయి. మనకు కనుక HTML లో ఉన్న ట్యాగ్స్ ఏంటి, ఆ ట్యాగ్స్ యొక్క యూజెస్ ఏంటి, ఆ ట్యాగ్స్ యొక్క అట్రిబ్యూట్స్ ఏంటి, వాటి వాల్యూస్ ఏంటో తెలిస్తే వాటిని మనం పర్ఫెక్ట్ యూజ్ చేసుకొని మన రిక్వైర్మెంట్ ప్రకారం వెబ్ పేజ్ ని డెవలప్ చేసుకోవచ్చు. అర్థమైందా? చెప్తారా? చెప్పండి. HTML లో మొత్తం ఏముంటాయి? నేను క్వశ్చన్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పండి. Tags. HTML లో మొత్తం ఏముంటాయి? Tags. ప్రతి ట్యాగ్ కి ఏముంటది? ప్రతి ట్యాగ్ కి ఏముంటది? Purpose. అలానే ఇంకేముంటాయి? ఇంకేముంటాయి? Attributes. Attributes. అట్రిబ్యూట్స్ ఏముంటాయి? వాల్యూస్ ఉంటాయి. అంతేనా? అలానే ఆ వాల్యూస్ కూడా పర్పస్ ఉంటది. మీకు ఆ ట్యాగ్స్, వాటి అట్రిబ్యూట్స్, వాటి పర్పస్ మొత్తం తెలిసి వాటి రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. అంతేనా? రైట్. అలానే ఇంకొక చిన్న విషయం,